నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. అదేవిధంగా ప్రజా అభివృద్ధే నా మెయిన్ ఎజెండా అని చెప్పి మాట్లాడాడు. ఎజెండాని తీసి పక్కన పెట్టేశాడు, జెండాని పక్కన పెట్టేశాడు. కంప్లీట్గా 2019 నుంచి 24 దాకా జెండాతో పని లేకుండా, ఎజెండాతో పని లేకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారు. దాంట్లో మొట్టమొదటి ఎవరిని అడిగినా సరే చెప్తారు, ఆ ఏపీలో ఖచ్చితంగా రావడమే ప్రజావేదికను కూల్చాడు. అది ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఒక ప్రజావేదిక. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే, అది 29, 39, 49 ఎప్పుడో చెప్పలేదు కానీ కరెక్ట్గా, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ముందుగా నా గురించి, మావిగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఒక ఛానళ్ళని మూపించేస్తాను. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణని తిప్పని స్టేషన్ తిప్పకుండా తిప్పుతానని చెప్పి ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? వైసీపీ నేతలతో కూడా వచ్చి రావడంతోనే ఏబిఎన్ని మూపించేస్తా అంటున్నాడు. నిజంగా మూపించే అంత చేయగలుగుతాడా లేదా ఏంటి అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ 2019లో ఆయన అరాచకాలు ఏ విధంగా చేశాడో చూసాం. ఏబిఎన్ కానివ్వండి, ఈనాడు కానివ్వండి, రామోజీరావు గారి వయసుకు కానీ, ఆయన అనారోగ్య సమస్యలకు కానీ ఎక్కడా కూడా కొంచెం కాకపోతే కొంచెం కూడా వాళ్ళు ఆలోచించకుండా ఏ విధంగా ఆయన మీద మరి అరెస్టులని పాపం ఎన్ని ఇబ్బందులు గురి చేశారో కూడా చూసాం. మరి తర్వాత చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నట్లుగా 2019లో ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఎజెండా ప్రజలే క్షేమమే నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి మరి తన క్షేమం, తన నాయకుల క్షేమం ఏ విధంగా దోచుకోవాలి, దాచుకోవాలి, జేబులు నింపుకోవాలి, పంచుకోవాలని చెప్పేసి దాని మీద వెళ్ళారు. మీరు అంటున్నట్లుగా జెండాని పక్కన పెట్టలేదండి. జెండా ఎక్కడ చూసినా జెండా రంగులే, రాష్ట్రం అంతా జెండా రంగులే. కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, జెండా రంగులు వేయించుకోవడానికే సరిపోయింది రాష్ట్రంలో. ఆ రంగులు వేయటం, కోర్టులో కేసు వేయటం, ఆ కోర్టు మొట్టికాయలు వేయటం, మళ్ళీ రంగులు తీయటం, వేయటానికి ఒక 100 కోట్లు, తీయటానికి ఒక 100 కోట్లు అని చెప్పి రాష్ట్రం అంతా కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తి ఆ రోజున నువ్వు ఒక దొంగవి, నీ మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉండొచ్చి మరి బయటకు వచ్చిన తర్వాత తల్లి చెల్లి రాష్ట్రం అంతా తగ సుడిగాలి పర్యటన చేసేసి నా కొడుకు చాలా మంచివాడు, నా కొడుకు చాలా బుద్ధిమంతుడు, నా కొడుకు ఓటేయండి, మరి నా కొడుకు మంచి పరిపాలన అందిస్తాడు, రాజన్న రాజ్యాన్ని తెస్తాడని చెప్తే ప్రజలు ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇద్దాం, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నారా? లేకపోతే నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనిస్తాడు, హాయిగా చూస్తాడు, అన్ని విధాలుగా బాగుంటుంది, ఇంతకంటే బాగా చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్నారా? ఏం చేశాడండి చూసాం. అందరికీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆయన మాత్రం శుభ్రంగా రాష్ట్రాన్ని లూటీ చేసేసాడు. అంటే ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి నారా చంద్రబాబు నాయుడు ప్రజానాయకుడి అక్రమ అరెస్ట్ వరకు ఎన్ని రకాల అరాచకాలు సృష్టించాడు, ఎన్ని రకాల విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ రోజున మళ్ళీ వస్తే ఏం చేస్తానో చూడండి అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తెలిసి ఓటేశారు. అంటే దొంగ అంటే నిజంగా అది అక్రమాస్తులో అది ఒక సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. కానీ ఈ రోజున కళ్ళకు కట్టినట్లుగా ప్రతి ఒక్కరూ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపిన ముసలివాళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది చూశారు. అది ఏ విధంగానైనా సరే, కరోనా టైంలో కానివ్వండి, మొన్న పెన్షన్ టైంలో ముసలివాళ్ళ మంచాల మీద వేసుకుని వాళ్ళ మరణానికి కారణం కానివ్వండి, కరోనా టైంలో పసిపిల్లలకు ఆక్సిజన్ అందక వీళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అలా నిన్ను చూసిన తర్వాత 2024 ఎలక్షన్కి నువ్వు ప్రజానాయకుడివి కాదు, నువ్వు గజ దొంగవి, నువ్వు పెద్ద దోపిడీదారుడివి, నిన్ను అనవసరంగా మేము తెచ్చిపెట్టుకున్నామని కానీ అస్సలు ఏ విధంగా అంటే కాళ్ళ చెప్పు తీసి చెంపలు బగలగొట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. నీకు ఓటు వెయ్యను, నేను వెయ్యకపోగా ఇంకా 10 మందిని వేయనీయకుండా చేస్తానన్న డైలాగులు కూడా మనం చూసాం. అలాంటిది నువ్వు 2029కి వస్తే ఏం చేస్తానంటున్నాడు? రప్ప నరుగుతాను, రక్తంతో హోళీ చేస్తాను, ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాను, ఎవరైతే ఈ రోజున ప్రజాగళం వినిపిస్తుందో ఈ మీడియా రూపంలో మరి ఆ మీడియాను కూడా నేను లేకుండా చేస్తానని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా వస్తాననుకుంటావు? నువ్వు మంచి చేస్తుంటేనే అంతంత మాత్రంగా ఉంది ప్రజల ఆలోచన. నువ్వు వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తాను, వినాశనాన్ని కోరుకుంటున్నానంటే ఎవరైనా నిన్ను రానిస్తారా? ఖచ్చితంగా రానివ్వరు. అవును, మనం చూస్తే ఆయన మాట్లాడే మాటల్లో కూడా రప్పరప్ప కావచ్చు, లేదా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు నరుగుతానని చెప్పేసి అనడం కావచ్చు, వస్తే ఖచ్చితంగా వచ్చిన వెనువెంటనే
జరిగే హోలీ రక్తంతో చేద్దామని చెప్పేసి అన్నం కావచ్చు, లేదా మీ విధ్వంసాన్ని చూడడానికి మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అనేటువంటి ప్లకార్డులు కావచ్చు. ఇన్ని డైలాగులు విన్న తర్వాత అటు ప్రజలపైన, ఇటు పత్రికలపైన, ఇటు మీడియా పైన మీరు ఇందాక అన్నట్టుగా రామోజీరావు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన బెడ్ మీద ఉన్నా సరే విచారణ అని చెప్పేసి డిపార్ట్మెంట్ పంపించడం కావచ్చు, ఏ రోజు కూడా మచ్చ కూడా ఎరగనటువంటి ఒక రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. మిగతా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఒక సిద్ధం సభలకు వెళ్తే అక్కడ ఒక కెమెరామెన్ని పూర్తిగా కొట్టినటువంటి వైనం చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో చోట్ల మీడియాపై దాడులు చూసాం. ఇన్ని చూసిన తర్వాత వాళ్ళ అరాచకాలను రాస్తే మళ్ళీ దాడులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నా సరే వైసీపీ అనేది కనీసం 11 సీట్లకు పరిమితమైనా సరే ఆ 11 మంది ఎమ్మెల్యేలు అటు జగన్మోహన్ రెడ్డి రాడు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. మిగతా అసలు ఎవరెవరు వస్తున్నారో ఎవరికి తెలియదు. ఎవరైతే లక్ష్మీపార్వతి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళెవరికి ఎటువంటి పదవులు లేవు. వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి రౌడీజం చేయడం, దీన్ని ప్రశ్నిస్తే మళ్ళీ ఇప్పుడు అరెస్టులు చేస్తాం, లేదంటే రేపు పొద్దున్న మేము వస్తే కంప్లీట్గా పత్రికనే మూవీ చేస్తాం అనే దాన్ని ప్రజాస్వామ్యంలో మాట్లాడే మాటలేనవి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు, ఈ మాటలంటే ఏం చెప్తారు? ఇంకా ఎలా మాట్లాడేది ఏముండే, ఆయన నిన్న మాట్లాడే మాటలు వింటుంటే చాలా బాగా చెప్తున్నావు. నువ్వు చేసిన పనులేంటి గతంలో, నీ పేపర్ ఏంటి, నీ ఛానల్ ఏంటి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి విషయం కంటే కూడా ఆ పేపర్ ఛానల్, ఈ రోజున పేపర్ కదా సమస్య, వీళ్ళకి ఒక ఛానల్ కదా సమస్య. మరి నీ పేపరు, నీ ఛానలు ప్రతిరోజు అవినీతే కదా, ప్రతిరోజు అబద్ధాలే కదా, ప్రతిరోజు విషం జమ్మటమే కదా. అక్కడ లేని దాన్ని ఉన్నట్లుగా సృష్టిస్తూ, అంటే ఒక్కొక్క న్యూస్ మేము రాయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తా అన్న భారతిరెడ్డి గారు ఏమైనా ఆలోచిస్తారు. ఎన్ని రకాలుగా ఆ నిజాన్ని అబద్ధంగా మార్చి రాయాలనా? అక్కడ జరిగిందేంటి, మీరు చెప్పే అబద్ధాలేంటి? మరి ఒక అమరావతి ప్రాంతం గురించి, అక్కడ ఉన్న మహిళల గురించి మీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిన దానికి మిమ్మల్ని ఏం చేయాలి? నారా లోకేష్ గారి ఫుడ్ గురించి నీచాతి నీచంగా మాట్లాడి ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కదా. అసలు మీ ఛానల్ బ్యాన్ చేద్దాము, మీ పేపర్ బ్యాన్ చేద్దామంటే అక్కడ ఉన్న ఉద్యోగులతో అడ్డం పెట్టుకున్నారు. పాపం వాళ్ళైనా బ్రతుకు తెరువే కదండి. ఇప్పుడు వాళ్ళు కూడా తోటి జర్నలిస్టులే కదా ఉన్న వాళ్ళతో. మరి ఈ రోజున వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ బ్రతుకు కొనసాగిస్తున్నారు, మీ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మరి మీ చీకటి భాగవతం ఈ రోజున కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్న మాటలు అంటే, అమ్మో మహిళలను మేము ఎప్పుడు అసలు అనలేదు ఏమి అని చెప్తున్నాడు. ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేపులు జరగటం సహజమే అంది కదండి. గంజాయి బ్యాచ్ని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వచ్చాడు కదా. అంటే 1 కాదు 2 కాదు చెప్పుకుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని వెళ్ళిందని మాట్లాడావు కదా. రాజమౌళి గారితో నిజంగా షర్మిల ఎవరికి పుట్టిందో అని చెప్పేసి విజయమ్మ క్యారెక్టర్ మీద కూడా అనిపించారు కదా. అదే కాకుండా ఆర్కే రోజా గారు కూడా మీడియా ముఖంగా మీడియా ఉండి నన్ను ఏం చేయగలుగుతారు ఆ మాట మనం వాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడారు. అదేవిధంగా యాంకర్ శ్యామల చూసుకుంటే ఎన్నో రకాలవి చూస్తున్నాం. సో ఇంతటి దారుణాలకు పాల్పడిన తర్వాత కూడా ఉన్నటువంటి ఒక పత్రికలను కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, నేను మూపిచ్చేస్తాను అనేటువంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా గతంలో ఇదే ఏబిఎన్ పైన కావచ్చు, టీవీ5 కావచ్చు రాజద్రోహం కేసులు పెట్టారు. సో ఇప్పుడు ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పత్రికలను కావచ్చు, వీటి స్వేచ్ఛని పూర్తిగా అడ్డుకొని దాడులు చేస్తున్న వాళ్ళపైన నిజంగా రాజద్రోహం కేసులు పెట్టకూడదంటే ఏం చెప్పి పెట్టాలండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ధైర్యం అంటే మొండితనంగా గుడ్డెద్దు చేలో పట్టలట్లుగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా? చెంప పగలగొట్టి పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టి పంపించాలి ఇట్లాంటి వ్యక్తుల్ని. ఖచ్చితంగా అదే చేస్తేనే వీళ్ళకి గుణపాఠం. అరే బాబు దీని గురించి మాట్లాడకూడదు, ఈ విషయం గురించి మనం మాట్లాడితే ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ డే మనకు ఉండదు అన్నట్లుగా ఉండాలి. అలాంటి ఉంటేనే వీళ్ళు నోరెత్తకుండా ఉంటారు. మీరు చేసే ఈ అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దోపిడీలు చేసి 30,000 మంది ఆడపడుచుల తాళిబొట్లు, నీ పినతల్లి తాళిబొట్టు కూడా నువ్వు తెంచేసి ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మరి ఈ రోజున కొత్తగా ఇలాంటి పలుకులు పలుకుతుంటే ఏ విధంగా చూడాలండి జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే నేరము శిక్ష, ఖచ్చితంగా నువ్వు చేసిన నేరానికి శిక్ష పడకపోవటం వల్ల ఈ రోజున నీ నోరు లెగుస్తుంది. అంటే నేను ఆడిందే ఆట పాడిందే పాట, ఏముంది నేను ఎట్లయినా మేనేజ్ చేస్తాను, ఏ విధంగానైనా నేను కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు, జైలుకి వెళ్ళాల్సిన పని లేదు అన్న ధీమాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి అదేదో ఆ జైలుకు అదో పంపిస్తే అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కరుగా స్టార్ట్ చేసి నిన్న ఆడుదాం ఆంధ్ర తీశారు కదా, రేపు ఇంకోటి మద్యం కుంభకోణం ఎందుకు తీయకూడదు? ఎందుకు వాళ్ళకి బెయిల్కి ఇచ్చి బయటకు వదిలేస్తున్నారు? చిన్న చితక తప్పులు కాదు కదండి వీళ్ళు చేసింది, లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. మరి ఇలాంటి వ్యక్తులకు బెయిల్ ఎందుకు ఇస్తారు, ఎలా బయటకు వదిలేస్తారు?
ఈ రోజున ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లాగా మరి వంటికాల మీద ఎగురుతున్నాడంటే ఎగురుతాడు. మరి ఏం చూసుకునే ఆ ధైర్యం అంటే ఇదిగో ఎవడు నన్నేం చెయ్యలేడు అనేదే ధైర్యం. మరి అదేదో చేసి చూపించండి. ఇప్పుడు మీడియా కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎవరు ఏమీ నన్ను చెయ్యలేరు అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి అది చేసి చూపిస్తే అప్పుడు వాళ్ళ నోర్లు మూతలు పడతాయి. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి మాత్రమే కోరుకుంటుంది. ఇలాంటివన్నీ కూడా మరి నెక్స్ట్ ఫేజ్లో ఏమైనా చేయాలనుకుంటుందో ఏమో తెలియదు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పనులు మాత్రం పూర్తిగా మితిమీరి స్థాయిలో అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛను మాత్రం వీళ్ళు పూర్తిగా దాడులతో అడ్డుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.